చాలామంది కామెంట్స్లో అడిగారు ఏంటంటే పుట్టిన పిల్లలకు కానీ చిన్నపిల్లలకి ఏం వాడాలి, ఏ సోపు, షాంపూ అండ్ లోషన్ అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ ఏంటంటే మనం వాళ్ళకి పడేవే యూజ్ చేయాలి. వన్స్ పెట్టినప్పుడు ర్యాషెస్ కానీ ఏమైనా వస్తే దాన్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు పిల్లలు పుట్టగానే అక్కడ ఉన్న పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయ్యి వాళ్ళతో మనము చెప్తే వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారనమాట విచ్ ఈస్ బెస్ట్ అని. అలా కాకుండా మనం కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే పిల్లలకు ర్యాషెస్ రాకుండా ఉండాలి, దానివల్ల ఏం ఎలర్జీస్ కూడా రాకుండా ఉండాలి. నేనైతే మా పెద్ద బాబు దగ్గర నుంచి టెడ్డీ బార్ సోప్ యూజ్ చేస్తున్నాను, ఇంకా షాంపూ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు అటోల్గా మాయిశ్చరైజర్ అనేది ఇది కొత్తది అనమాట. లోషన్ వచ్చేసి బాగా వర్క్ చేసింది మా పెద్ద బాబుకి. సో ఇప్పుడు నేను మా చిన్న బాబుకి కూడా ఇది పెడుతున్నాను. షాంపూ కూడా చాలా బాగుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ అని చెప్పేసి నేను ఈ లోషన్ వాడట్లేదు ప్రజెంట్ అయితే. కానీ ఏది ఏమైనా కూడా ఒకసారి పిల్లలకి అప్లై చేసినప్పుడు అవి ఎలర్జెటిక్గా లేకుండా ర్యాషెస్ రాకుండా ఉంటేనే యూజ్ చేయాలి. లేదంటే దాన్ని వాళ్ళకి పడలేదని అర్థం అనమాట. సో మా పీడియాట్రిషియన్ ఏం సజెస్ట్ చేశాడంటే టెడ్డీ బార్ ఫ్యామిలీ అంటే టెడ్డీ బార్కి సంబంధించిన బ్రాండ్వి సజెస్ట్ చేశాడు. ఇవి చాలా బాగా వర్క్ అవుతున్నాయి. సో ఏంటంటే ఎవరైనా కన్ఫ్యూజన్గా ఉండి ఏం వాడాలో అర్థం కాకుండా తెలియని వాళ్ళకి టెడ్డీ బార్ బాత్ సోప్ యూజ్ చేసుకోవచ్చు, టెడ్డీ బార్ బేబీ మాయిశ్చరైజింగ్ లోషన్ యూజ్ చేసుకోవచ్చు, టెడ్డీ బార్ షాంపూ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, కామెంట్స్లో కూడా చాలామంది అడిగారనమాట ఏం యూజ్ చేయాలి పుట్టిన పిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లలకి ఏది వాడితే బాగుంటుందని. నా సజెషన్ ప్రకారం అయితే టెడ్డీ బార్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, దీస్ ఆర్ ద బెస్ట్ అని నాకు అనిపించింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.